హలో ఎవరివన్, నా పేరు చైతన్య. నేను బీటెక్ 2021 కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత 4 ఇయర్స్ పాటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. సో నాకు ఇందులోని సక్సెస్ఫుల్ అవ్వలేకపోయాను. సో ఏం చేయాలన్న టైంలో నా ఫ్రెండ్స్ ఐటీ మూవ్ అని సజెస్ట్ చేశారు. సో నేను చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగాను, ఐటీలో జాయిన్ అవుదాం, ఏ కోర్స్ నేర్చుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఫైనల్గా జావా డెవలపర్ బాగుందని చెప్పి జావా జాయిన్ అవుదాం అనుకున్నాను. అనుకుని డెమో క్లాస్ అటెండ్ అయ్యాను, బట్ ఇందులో నాకు ఏమీ అర్థం కాలేదు. సో మా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యూజన్ ఎయిట్ సొల్యూషన్స్ ట్రై చేయమని చెప్పారు. సో నేను ఫ్యూజన్ ఎయిట్ సొల్యూషన్స్కి వెళ్ళాను. అక్కడ డెమో క్లాస్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం కొంచెం నాకు నచ్చింది. సో నేను అందులో జావా డెవలపర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొంచెం 15 డేస్ కోడింగ్ నాకు బాగా ఇబ్బంది అనిపించేది, ఏం అర్థమయ్యేది కాదు. సో ఏం చేయాలన్న టైంలో వాళ్ళు కొంచెం కేర్ తీసుకుని నాకు స్పెషల్గా కొంచెం ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక 4 to 5 months తర్వాత నా కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యింది. తర్వాత నేను ఇంటర్వ్యూస్ అటెండ్ స్టార్ట్ చేశాను. సో ఒక 5 to 6 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, బట్ ఎందులోని ప్లేస్ అవ్వలేదు. సో అప్పుడు నాకు మాక్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. ఒక ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూ చొప్పున ఎవ్రీ టాపిక్ మీద తీసుకునేవారు. బాగా ట్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. అటెండ్ అయిన తర్వాత ఒక 15 to 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, బట్ ఎందులోనే సక్సెస్ఫుల్ అవ్వలేదు. లాస్ట్ ఇంకా యాక్సెంచర్లో 9 lakhs ప్యాకేజ్కి ప్లేస్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ ఫ్యూజన్ ఎయిట్ సొల్యూషన్స్.